పాత్రలు మంచివని వాటిలోనే వండుతున్నారా? కానీ కొన్ని కూరల్ని అసలు వండకూడదు. మనం కిచెన్లో వంట కోసం చాలా రకాల పాత్రల్ని వాడుతాం. అయితే అన్నిట్లో వంటలకి వాడాల్సిన పాత్రలు ఏంటంటే చాలా ఫస్ట్ లిస్ట్లో ఐరన్ ప్యాన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అదేవిధంగా ఇందులో ఉండే పదార్థాలన్నీ కూడా ఎక్కువసేపు వేడిగానే ఉంటాయి. అందుకే పూర్వకాలం నుంచి ఈ పాత్రల్ని వంటలకి వాడేవారు. ఐరన్ పాత్రలో వండిన వంటల్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరీ ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవారికి ఈ సమస్య దూరమవుతుంది. అందుకే హెల్త్ పరంగా కూడా చాలా లాభాలున్నాయి. అయితే ఈ ఐరన్ పాత్రల్లో కొన్ని పదార్థాలను అసలే వండకూడదు. ఇందులో వండితే చాలా సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం. డైరీ ప్రోడక్ట్స్. ఐరన్ పాత్రలో పాలు, డైరీ ప్రోడక్ట్స్ వేడి చేయడం, వాటికి సంబంధించిన పదార్థాలను ఇనుప పాత్రలో వండి పాలు విరిగిపోతుంది. కెమికల్ రియాక్షన్ కారణంగానే ఇలా జరుగుతుంది. కాబట్టి వీటిని ఇనుప పాత్రలో వండకూడదు. అంతేకాదు వంటల రంగు కూడా మారుతుంది. స్పైసీ ఫుడ్. ఇనుప పాత్రలో స్పైసీ ఫుడ్స్ వాడితే ఐరన్ పాత్రలు ఆ ఫ్లేవర్ని ఆకర్షిస్తుంది. దీంతో రుచి మారుతుంది. పైగా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇనుము అర్బన్స్ అవుతాయి. తరువాత అందులో చేసే ఫుడ్కి ఈ రుచి చేరి మొత్తంగా వంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మసాలాలు ఎక్కువగా కలిపిన ఫుడ్ని ఐరన్ పాత్రలో వండకపోవడమే మంచిది. టమోటాల్లో యాసిడిక్ గుణాలు ఉంటాయి. వీటిని మనం ఐరన్ పాత్రలో వండినప్పుడు ఆ పాత్రలకి ఉండే కోటింగ్ పోతుంది. పైగా ఫుడ్ని అందులోనే ఎక్కువసేపు ఉంచడం వల్ల కూడా మెటాలిక్ టేస్ట్ మారుతుంది. అలా వండిన టమోటా కూరని అసలు తినకపోవడమే మంచిది. చేపల్లో మరీ ముఖ్యంగా కొన్ని లేతగా ఉండే చేపల్ని ఇనుప పాత్రలో వండకపోవడమే మంచిది. కారణం ఇందులోని మూలకాలు ఐరన్తో కలిసి రియాక్షన్ ఇవ్వచ్చు. ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల్ని ఇనుప పాత్రలో వండితే రుచి, ఆకృతి రెండూ కూడా మారుతాయి. మెటాలిక్ ఫ్లేవర్ వస్తుంది. కోడిగుడ్లని మనం ఇనుప పాత్రలో అస్సలు వండకూడదు. దీనికి కారణం గుడ్లు ఇనుప పాత్రలకి అతుక్కునే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత్రలు సరిగ్గా సీజనింగ్ చేయకపోతే సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోడిగుడ్లని వండకపోవడమే మంచిది. సిట్రిస్ గుణాలు కలిగిన నిమ్మ, పులుపు వంటి పదార్థాలను కూడా ఐరన్ పాత్రలో వండొద్దు. దీనివల్ల వంట రుచి మారడమే కాదు, ఐరన్ పాత్రల రంగు మారడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లెమన్ రైస్, నిమ్మరసం వేసిన పప్పు వంటివి చేయడం అసలు చెయ్యకండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.